అయిపోయింది అయిపోయింది అంతా పోయింది. ఏముందయ్యా ఇంకా మాకు ఏమి లేదయ్యా. ఎలా జరిగిందండి? కరెంటు ప్రాబ్లమే అయింది. ఏం లేదు, పోటాడు ఇంట్లో కూడా పోటాడు లేదు, తాళం లేదు. మొబైల్కి మొత్తం తాళం పడ్డాయి, కాగితాలు, సొమ్ము, బంగారం, డబ్బులు మొత్తం పోయింది. ఇంకేముంది, మొత్తం పోయింది. ఆయన ఏముంది, చేతిలో ఉండడం దేవుదయల్లా దేరు ఇంకేదేదు ఏం కోలుకుంటాము మేము. అది జరిగిందయ్యా. కరెంటుతో ఎవరు చేసిన వాళ్ళు కాదు, కరెంటే పాపలు. ఏం చేసి సరే అది ఏం చేసేది. కరెంట్ చార్టేజ్ అయ్యింది. అదిగో ఆ లైన్ చార్టేజ్ అయ్యింది. రాత్రి 11ంటికి 11 అయ్యింది. చార్టేజ్ అయ్యింది. మొత్తం అటు ఇటు మొత్తం అంటుకుంది. భయం వేసి వెనక్కి ఉరికాము. అందరం ఉరికాము వెనక్కి. ఎక్కువ టైం పట్ల స్ప్రెడ్ అయింది, మొత్తం చాలా స్ప్రెడ్ అయిపోయింది. అందరం వెనక్కి వెళ్ళిపోయాం. డబ్బులు, పర్సులు, బట్టలు అన్నీ వదిలేసాం. గ్యాస్ బండ్లు, 20 లక్షల సరుకు. టైం లేదు, వెళ్ళిపోయాం. అందరం వెనక్కి వెళ్ళిపోయాం. అరగంటలోనే మాది అయిపోయింది. మేము బయటికి అందరినీ కేకేసాం. 4 షాపులు, ఇటు 4 షాపులు. మేము వెళ్ళిపోయాం అందరం. మొత్తం 27 షాపులు వెళ్ళిపోయాం. చాలా స్పీడ్. ఫైర్ ఇంజిన్లకు ఫోన్ చేసాం, పోలీసులకు ఫోన్ చేసాం. వాళ్ళు వచ్చే వరకే మొత్తం ఆగమైపోయింది. వాళ్ళు బాగానే హెల్ప్ చేశారు. వాళ్ళు చాలా 12 వచ్చినాయి. 12 ఫైర్ ఇంజిన్లు వచ్చినాయి. వాళ్ళు వచ్చాక 20 మంది, ఒక 50 మంది పోలీసులు వచ్చారు. పబ్లిక్ ఒక 2000 మంది దాకా వచ్చి మొత్తం వచ్చారు. రాత్రి సాయం చేశారు. కానీ జరిగిపోయిన దానికి అంత ఉన్న వాళ్ళని కాపాడారు. జరిగిపోయిన వాళ్ళు తీసారు. మనుషులకు కాలేదు, ఈ మనుషులకి ఏం కాలేదు. నేనే కేకేసాను, అందరినీ కేకేసాను. నేనే కేకేసాను సార్ అందరినీ. ఎన్ని కేకలు వేసుకుంటా మొత్తాన్ని లెగండి, కరెంట్ తగలబడుతుంది, రండి 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 అని కేకలేసా. అందరూ వచ్చేసారు బయటికి. వాస్తవంగా అర్ధరాత్రి అయితే అందరం చచ్చిపోయేవాళ్ళం. అందరినీ కేకలేసాం. అందరూ వచ్చేసారు వెనక్కి. అందరం వెనక్కే ఉరికాం. ముందుకు వచ్చేదానికి అల్లుకొని ఊడి పడతా ఉన్నాయి. అన్ని వైర్లు ఊడి కింద పడతా ఉన్నాయి. వైర్లు అన్ని తగలబడ్డాయి. ఇటు ఇటు 2 వైపులా. 10:30 అవుతుందని మేము చూసుకోవాలన్నా. టైం 10:30 అయింది అనుకుంటున్నా. పొగ చూరుకుంటే నా తమ్ముడు వచ్చాడు ఉరుకుతా బయట నుంచి. ఏ షాప్ లో ఫస్ట్ స్టార్ట్ అయింది? ఫస్ట్ కాడ స్తంభం, కరెంట్ స్తంభం కాడ. మొత్తం ఎన్ని షాపులు కాలిపోయినాయి? ఎన్నన్నా నాకు గుర్తు లేదన్నా, లెక్కలు వేయాలి. దేని వల్ల కాలిపోయింది ఇది? కరెంట్ ట్రాన్స్పోర్ట్ అన్న. కరెంట్ ట్రాన్స్ఫర్ లేకుంటే మంటలు ఏమన్నా మీకు గ్యాస్ వల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా? ఊరు ఏం లేదు, నిద్రపోయామన్నా అందరం. నిద్రపోయారు. ఎవరికేం ప్రాణం అపాయం లేదు కదా? ఏం లేదు. ఓన్లీ మీకు ఆస్తి నష్టం జరిగింది. ఆస్తి, డబ్బులు అయ్యండి అంతేనన్నా. 5 లంచులు తెచ్చుకొని అందరూ ఈ రోడ్డు మీద బతుకుతున్నాం. ఆస్తుల ప్రమాణం ఎవరికైతే తెలియదు. షాపులు కాలిపోయినాయి. దగ్గర 20 దాకా పోయి ఉంటాయి. ఎంత నష్టం వచ్చింది మీకు? ఉంటుందండి ఒక షాప్కి వచ్చేసి 20 నుంచి 30 దాకా ఉంటుంది ఒక షాప్కి. ప్లస్ క్యాష్ కాకనే, అది మాల్ కాకనే క్యాష్ ఉంటుంది. దగ్గర 20 షాపులకి అట్లా వెళ్ళిపోయి ఉంటుందండి మొత్తం. ప్రాణాపాయం ఏం లేదు? ప్రాణాపాయం అయితే దేవుడి దయలో ఏమీ లేదు, కానీ అందరూ నష్టం అయితే భారీ ఎత్తున జరిగిపోయింది. పాపం అందరూ చదువుకున్న పిల్లలు చదివించుకుంటా నానాకు ఇబ్బంది పడుతున్నాయి. షాపుల మీదే, రోడ్డు మీద బతుకుతా, కరెంట్ బిల్లు కట్టుకుంటా, అద్దెలు మెయిన్. అట్లా చాలా పాపం దుఃఖంలో ఏం చేయాలో అర్థం పరిస్థితి. ఇప్పుడు కూడా ఇంకా ఊరు రాలేదు, ఎక్కడున్నారో కూడా అర్థం కాదు కొంతమంది అయితే. అది మీరేదో దయ ఉంచి ఏదైనా గవర్నమెంట్ ద్వారా ఏదైనా సైనిస్తే ఆ షాపులు మళ్ళీ అక్కడ ఉండేటట్టు, వాళ్ళని కొన్నాళ్ళ పాటు వాళ్ళు మళ్ళీ షాపులు కొంచెం బతికి ఉండేటట్టుగా చేయండి సార్. మీరు మీ ద్వారా, గవర్నమెంట్ ద్వారా కానీ ఏదైనా. అది సార్ మీరు ఇక్కడ ఫర్నిచర్ షాప్ అని ప్రగతి నగర్ కమ్మాని వద్ద బీద వాళ్ళు ఫర్నిచర్ షాపులు అమ్ముకునే వాళ్ళది రాత్రి షార్ట్ కొట్టడం వల్ల ఇదన్నీ అగ్ని ఫర్నిచర్ షాపులు మొత్తం దట్టమై పొగలతో దిట్టంగా కాలిపోయినాయి. ఇవి పాపం చాలా ప్రజలు చాలా ఇబ్బంది పడి భయోందనకు గురై బయటికి రావడం జరిగింది. వీళ్లకు మన ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే గారు వివేకానంద్ గారు కానీ, ప్రభుత్వం తరఫున రేవంత్ రెడ్డి గారు కానీ
వీళ్ళు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాం. దీని అండదిండగా వీళ్ళకి ప్రాబ్లం కట్టుకునే బట్టలు కూడా బంగారము ఒకరొక షాపులో 25-30 లక్షల రూపాయలు కాలిపోవడం అనేది జరిగింది. కావున తక్షణమే గవర్నమెంటు వీళ్ళకి ఏదో సహాయం చేయవలసిందిగా కోరుతున్నాం.